ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అందరికీ నమస్కారం. యోగ సిద్ధి పదంలో మనము భగవంతుని దర్శించుటను అభ్యసించుట, భగవంతుని మనము ఏ విధంగా దర్శనం పొందవచ్చు అనే విషయాన్ని, అవసరమైన శిక్షణను ఎలా పొందాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించిన వానికి మనసే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే అతనికి గొప్ప శత్రువుగా వర్తించును అని భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమన యోగంలో 6వ శ్లోకంలో వివరింపబడినది. కాబట్టి మనము భగవంతుని దర్శించవలనంటే మన మనస్సును మంచి మిత్రునిగా ఏర్పాటు చేసుకోవాలి. మనస్సును శత్రువు వలె కాక మిత్రుని వలె మార్చుకొనుటయే యోగ సాధన యొక్క ఉద్దేశం. భౌతిక సంపర్కం చేత మనస్సు మైకంలో ఉంటుంది. శ్రీ చైతన్య చరితామృతంలో మధ్యలీల 20 అధ్యాయం 117వ శ్లోకంలో ఈ విధముగా తెలుపబడినది. కృష్ణ భులి సేయి జీవ్ అనాది బహిర్ముఖ్ అతైవ మాయా తారే దేయ సంసార దుఃఖ. అనాది కాలంగా భగవంతుని భౌతిక శక్తికి ఆకర్షించబడి జీవుడు శ్రీకృష్ణుని విస్మరించెను. జీవుని భౌతిక జీవన పోరాటంలో మాయ అతనికి అనేక రకాల కష్టాలను కలిగించును. జీవి నిజస్థితిలో భగవంతుని అంశ, కానీ అతని మనస్సు తన స్వాతంత్రంతో కొద్దిగా కలుషితమవగానే తిరగబడుతుంది. ఆ స్థితిలో మనస్సు నేను ఎందుకు కృష్ణుని సేవించాలి, నేనే భగవంతుడును అని ఆజ్ఞాపిస్తుంది. దానితో జీవి అహంకారంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకొనును. మనం ఎన్నింటినో సాధించుటకు ప్రయత్నిస్తాము, చివరికి రాజ్యాలను కూడా జయించాలని చూస్తాము. కానీ మనసును జయించిన పక్షంలో ఎన్ని రాజ్యాలను జయించినా మనం పరాజయం పొందినట్లగును. మనం గొప్ప చక్రవర్తులమైనను మనలోనే మనస్సు అనే గొప్ప శత్రువు ఎల్లప్పుడూ ఉండును అని చెప్పబడినది. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.